అందరికీ వెల్కమ్ టు తేజ టాక్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అండ్ మా కిచెన్ ఏంటి ఇలా అయిపోయింది అని చూస్తున్నారా? నేనే అన్నీ తీపిచ్చేసాను. పైవి కూడా షెల్ఫ్స్ తీపిద్దామంటే అవసరం లేదమ్మా, కింది తీస్తే చాలు అన్నారు. ఎందుకు తీర్చానంటే జస్ట్ క్లీనింగ్ అనమాట, డీప్ క్లీనింగ్కి. సో టోటల్గా వీటిని 3 ప్లేసెస్లో తీర్చాను కదా. సో ఆ 3 ప్లేసెస్ని 1 డేలో కానీ 2 డేస్లో కానీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ వాడిన పేపర్స్ అన్నీ తీసేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఈ ఏరియాని పెట్టుకుంటున్నాను క్లీన్ చేయడానికి. అరౌండ్ 6:30కి లేస్తే పిల్లలిద్దరిని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇచ్చి వాళ్ళకి లంచ్ బాక్స్ పంపించి ఇంకా పైన వర్క్ చేసుకొని సో ఈ వర్క్ స్టార్ట్ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. సో మధ్యాహ్నం లంచ్కి మార్నింగే రోహిత్కి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడే అందరికీ ఒకేసారి ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు కొద్దిగా టైం ఉందనమాట. సో నేను 12:30 లోపు నాకు కుదిరినంత వరకు ఇది క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నేను నిహాన్ష్ని తెచ్చేసుకోవాలి. సో నాకు ఎంతవరకు కుదిరితే అంతవరకే క్లీన్ చేసుకుంటాను ఈరోజు. కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా. ఫస్ట్ కింద క్లీన్ చేసుకుంటే ఏదో ఒక దుమ్ము పడుతుంది కదా, దుమ్ము లేచి మళ్ళీ పైన పడుతుంది అనేసి ఫస్ట్ కింద నాకు టైం అంతలో ఎంత క్లీన్ చేయగలను అంత క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అంత చిమ్మేసిన తర్వాత వాటర్లో కొద్దిగా విమ్ లిక్విడ్ ఇంకా డెటాల్ లిక్విడ్ వేసాను అనమాట. సో దాంతోనే తుడిచేస్తాను మొత్తం కార్డ్బోర్డ్ అంతా. సో అందినంత వరకు లోపల బయట మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ మొత్తం నీట్గా తుడిచిన తర్వాత ఇంకా ఎక్కడైనా కొద్దిగా మరకలు అలా ఏమైనా కనిపిస్తే కొంచెం అంటే తుడిచినా పోకుండా ఉంటే అక్కడ వరకు స్క్రబ్ చేసి పెట్టేశాను. మొత్తం అయితే స్క్రబ్ చేయాల్సిన పని లేదు, అసలు జిడ్డే లేదు అందుకని. సో నేను ఓవరాల్గా 2 క్లాత్స్ని అయితే యూజ్ చేశాను అనమాట. లోపలంతా తుడవటానికి ఒక క్లాత్ అండ్ ఇలా ఈ డ్రాలు తుడవడానికి ఒక క్లాత్ని అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఈ ఏరియాలో ఈ పైన డ్రాలు అండ్ ఆ చుట్టూ గోడ తుడిచిన తర్వాత ఇక కింద ఏరియా ఉంటుంది కదా, సో ఇదంతా ఇప్పుడు లాస్ట్ తుడుస్తానమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దుమ్ము ఉంటుంది కదా, సో క్లాత్కి కూడా ఎక్కువ దుమ్ము అవుతుంది కాబట్టి ఫస్ట్ పైన అంతా తుడిచేసి ఇప్పుడు లాస్ట్లో ఇది ఇక్కడ తుడుస్తున్నాను. అండ్ నాకు ఇక్కడ ఓన్లీ తుడవడం కాదు, ఒకసారి స్క్రబ్బింగ్ చేస్తే బెటర్ అనిపించింది. సో ఒకసారి తుడిచేసి ఇంకా నేను చేతులకైతే గ్లౌజులు పెట్టేసుకున్నాను అనమాట. ఈ స్క్రబ్ చేసేస్తున్నాను. ఒకసారి తుడిచి తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి మొత్తం ఆ ఏరియా అంతా ఒకసారి స్క్రబ్ చేసేస్తున్నాను. స్క్రబ్ చేసిన తర్వాత నీట్గా 2-3 టైమ్స్ వైప్ చేసేస్తే నీట్గా ఉంటుంది. మొత్తం వైప్ చేసిన తర్వాత బయటికి తీసిన ఈ డ్రా కూడా ఒకసారి అడుగున కూడా క్లీన్ చేసేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత సెట్ చేసేసాను అనమాట లోపలికి. సో ఫస్ట్ అది లోపలికి సెట్ చేసే లోపు నేను ఇలా ఈ చాక్ పీస్ ఉంటుంది కదా బొద్దింకల్ది, ఇదైతే గీస్తానమాట. నేను మోస్ట్లీ అది స్ప్రే వాడను, ఎందుకంటే స్ప్రే పీల్చుకోవడం మంచిది కాదు అనేసి నేను ఎక్కడంటే అక్కడ స్ప్రే వాడను అనమాట. స్ప్రే వాడి మళ్ళీ మనము ఫుడ్కి వాడుకునే గిన్నెలను అక్కడ పెడతాము, అక్కడ గిన్నెల మీద ఏమైనా లేయర్లా ఫామ్ అవుతుందేమో అదొక అనుమానం అనమాట. సో నేను ఎక్కువ స్ప్రే వాడను కాబట్టి నేను ఈ చాక్ పీస్ గీస్తాను. ఇది కూడా మన చేతులు ఎక్కువ తగలని చోట గీస్తాను అనమాట. అండ్ ఆ చాక్ పీస్ లైన్ మీద బొద్దింక వెళ్ళిందనుకోండి అది చనిపోతుంది. అండ్ ఆ తర్వాత అయితే నేను న్యూస్ పేపర్స్ వాడడము మానేద్దాం అనుకుంటున్నాను కిచెన్ వరకు అట్లీస్ట్. సో ఇవైతే ఈ షీట్స్ తీసుకున్నాను కిచెన్ వరకు. చిన్న షీట్ అయితే తీసుకున్నాను, చిన్న రోలు. ఎంతవరకు సరిపోతుందో కూడా నాకు తెలియదు. అట్లీస్ట్ ఈ 2 డ్రాస్కి సరిపోతుందేమో అనుకున్నాను కానీ ఒక డ్రాకే సరిపోయింది. సో పేపర్స్ వాడితే ఏమవుతుందంటే కొద్దిగా తడి తగలగానే ఆ పేపర్స్ పాడైపోతున్నాయి, దానివల్ల కూడా బొద్దింకలు ఎక్కువ అవుతాయంట. సో అందుకని నేను ఈ షీట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి నా కిచెన్కి కూడా సూట్ అయ్యాయి అనమాట ఈ కలరు. అండ్ నాకైతే చూడడానికి కూడా చాలా నీట్గా అనిపించాయి న్యూస్ పేపర్స్ పెట్టడం కంటే. సో ఇలా అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టుకుంటానమాట. ప్లాస్టిక్ డబ్బాలు ఇంకా లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. సో దోశ పిండి, ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత వేసుకునే డబ్బాలు కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను అనమాట. సో నేను కార్పెంటర్ని పిలిపించి ఊరికనే వచ్చేస్తారనమాట. వెంటనే పిలిస్తే కమ్యూనిటీలో ఉంటున్నాం కాబట్టి పిలిపించి ఇవన్నీ తీపిచ్చుకున్నాను. సో నేను పెట్టుకోగలనా లేదా అనేసి ట్రై చేశాను అనమాట. సో నాకు వచ్చేసింది పెట్టడము. సో సెట్ చేసేసి ఇక్కడ కింద మాత్రం ఆ పేపర్ సరిపోలేదు, ఆ షీటు. సో కింద మాత్రం న్యూస్ పేపర్ పెట్టేసి ఇవి పెట్టేశాను. కింద అన్ని కొంచెం హెవీ ఐటమ్స్, బాండీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో కిచెన్లో కుదిరినంత వరకు చేసేసాను, ఇంకా కొంచెం చేయాలి, కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. అండ్ సింక్ దగ్గర కార్డ్బోర్డ్ ఉంది కదా అది కూడా క్లీన్ చేయాలి, బట్ నెక్స్ట్ డే అని మార్నింగే రోహిత్కి లంచ్ చేసేటప్పుడు అందరికీ ఒకేసారి చేశారనమాట. గోరుచిక్కుడుకాయ కూర అండ్ ఇంకా టమోటా పచ్చడి చేసేసాను, అది ఈరోజు లంచ్కి.
నేనైతే మరీ మీల్స్ లాగా ఒక పప్పు, ఒక పచ్చడి, ఒక చారు, రసం అలా ప్రతిరోజు అయితే చేయను. అండ్ ఇదిగోండి ఈ బట్టలు ఇంకా మడతేయాలి. హెడ్ బాత్ కదా అనేసి కొద్దిగా పెరుగు, మెంతిపిండి కలిపి పెట్టేసుకున్నాను అనమాట తలకి. సో ఆలోపు కొంచెం ఆరేలోపు తల ఇలా బట్టలన్నీ మడతేసేస్తున్నాను. ఇప్పటికైతే ఎగ్జాక్ట్గా 11:40 అయిపోయింది. సో 10 మినిట్స్లో నేను బట్టలన్నీ మడతేసి పెట్టేసుకోవాలి. అండ్ 12 కల్లా అట్లీస్ట్ స్నానానికి వెళ్తే 12:30కి నిహాన్షిని వెళ్ళి తీసుకొని రావచ్చు. కట్ చేస్తే ఈ స్లింగ్ బ్యాగ్ ఉంది కదా, దీనైతే ప్రస్తుతానికి నేను వాడట్లేదు. పిల్లలే ఆడుకుంటున్నారు బొమ్మలాగా. సో దీంట్లో ఏవేవో పెట్టేసుకొని డబ్బులని ఆడేస్తుంటారనమాట. దీన్ని నేను క్లబ్ ఫ్యాక్టరీ అనే యాప్లో కొన్నాను. ఇది కరోనా వచ్చిన తర్వాత మనం టిక్ టాక్ యాప్ బ్యాన్ చేశారు కదా ఇండియాలో. దాంతోపాటు ఆ క్లబ్ ఫ్యాక్టరీ అనే యాప్ని కూడా బ్యాన్ చేశారు. అది కూడా చైనా వాళ్ళది. సో ఆ యాప్లో కొన్నాను నేను. నిహాన్షిని అయితే తీసుకొని వచ్చేసాను. మా ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ ఉండవు. ఎందుకు అంటే ఇదే అనమాట రీజన్. నేను ఆ ఉర్లీ బౌల్లో చిన్న చిన్న బొమ్మలన్నీ వేసి దాంట్లో ఏదో వండుతున్నాడు కూర. అండ్ ఈ తురిమే ఈ ఐటమ్స్ కూడా కిచెన్లో నుంచి తెచ్చుకున్నాడు. అవి వంట చేస్తున్నాడంట. మార్నింగ్ అయితే ఆల్రెడీ ఒక 2 బట్టలు అయితే ఆరేసేసాను ఉతికి వాషింగ్ మిషన్లో. అండ్ తర్వాత ఈ దీన్ని ఏమంటారు, క్విల్ అంటారా ఏదో అంటారండి, నాకు గుర్తు రావట్లేదు. ఈ దుప్పటిని కూడా ఉతికేసాను అనమాట. సో స్నానం చేసి వచ్చాక ఆరేద్దాం. బాల్కనీలో బట్టలు అక్షయ పాత్ర లాగా అనమాట. బాల్కనీలో ఉంటాయి ఆరేసినవి, మడతేయాల్సినవి ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ ఇంట్లో 4 పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం బట్టలు ఉంటాయిలేండి. సో నిహాన్షికి అన్నం పెట్టడానికి ప్లేట్లో అన్నం పెట్టి బయటికి వచ్చానమాట బాల్కనీలోకి. ఆ లోపు అన్నం అయితే కింద పడేశాడు. సో నాకు అలా పని పెడుతూనే ఉంటాడనమాట. నేను కూడా అన్నం తినేసేస్తున్నాను. నిహాన్షికి అయితే పెట్టేశాను. సో నిహాన్షి అయితే అన్నం తిన్నాక ఆడుకుంటున్నాను. నేను ఏదో వెబ్ సిరీసో సినిమానో ఏదో పెట్టుకున్నాను అనమాట అప్పుడు. సో అది చూసుకుంటూ తింటూ ఉన్నాను. నేనేదో సినిమా పెట్టుకొని చూస్తుంటే మధ్యలో మా వాడు ఛానల్ మార్చు, అది వేరేది మార్చు, నేను చూసే బొమ్మలు పెట్టు అని అడుగుతున్నాడు అనమాట. నో నీది అయిపోయింది, నీ ఫుడ్ తినేసావు నువ్వు, ఇప్పుడు నా టైము అని మేమిద్దరం గొడవ పడుతున్నాము. సో అసలే 3 గంటల సినిమా, వాడికి నచ్చింది పెట్టాను అనుకోండి, ఏదైనా మూవీ కానీ ఏదైనా ఇంకా అలాగే చూస్తుంటాడు. స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. అదే నాకు నచ్చినవి పెట్టుకున్నాను అనుకోండి, జస్ట్ ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత మధ్యాహ్నం అనమాట నిహాన్షి అయితే నిద్రపోతున్నాడు. సో ఇలా నిద్రపోతున్నాడు కదా అనేసి నేను ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా లేచి మళ్ళీ ఇది క్లీన్ చేసుకుంటున్నాను. వీడియోలో ఏదో 2 నిమిషాల్లో కట్ చేసి పెట్టేసేస్తున్నాను కానీ డీప్ క్లీనింగ్ ఏమీ అంత ఈజీ కాదండి. నాకైతే మధ్యాహ్నం అది క్లీన్ అంతా చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1/2 అవర్ పట్టింది. అండ్ మళ్ళీ ఇది ఇప్పుడు క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 1/2 అవర్ కంటే ఎక్కువే పట్టింది అనమాట. అంటే ఇదంతా క్లీన్ చేసి సర్ది అందులో షీట్స్ వేసి అన్నీ వేసేసరికి ఆల్మోస్ట్ 1/2 అవర్ అయితే టోటల్గా 3 అవర్స్ పట్టిందనమాట ఈ 2 అల్మారాలు క్లీన్ చేసుకోవడానికి. అది నమ్మినా నమ్మకపోయినా నిజము. అంటే అన్ని సర్ది అందులో పేపర్స్ అన్ని షీట్స్ అన్ని వేసి అన్ని సర్ది అది ఆరి అంత వెయిట్ చేసేసరికి 3 అవర్స్ పడుతుంది అనమాట. జస్ట్ క్లీన్ చేయడానికి 1/2 అవర్ పడుతుంది. సో క్లీనింగ్కి అలసిపోవడం కూడా ఎక్కువ. ఓవరాల్గా మార్నింగ్ 6:30కి లేసి నేను ఇప్పటి వరకు ఖాళీగా అయితే ఏమీ ఉండలేదు. ఒక 1/2 అవర్ మాత్రం అలా రెస్ట్ తీసుకున్నాను అంతే. చూడండి వర్క్ ఉంటూనే ఉంటుంది. ఎంత మేడ్ ఉన్నా సరే, ఎంత పనమ్మాయి ఉన్నా సరే, సో ఇంట్లో వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది. అండ్ మధ్యాహ్నం అయితే నేను వేరే షీట్ అయితే తెప్పించుకున్నాను అనమాట. ఈ షీట్ ఇందాకటి షీట్లా లేదు, ఇందాకటిది ప్లాస్టిక్ది, ఇదేమో మెత్తగా ఉంది, పేపర్లా ఉంది. చింపడానికి ట్రై చేశాను అనమాట. చేత్తో చింపుతుంటే చినుకుతుంది కూడా. బట్ ఇంకా ఎలాగో తెచ్చేసారు కదా అనేసి ఇంకా వాడదాం అనుకుంటున్నాను. సో నాకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని కిచెన్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి నా కిచెన్కి కలర్ కూడా చక్కగా మ్యాచ్ అయిపోయింది అనమాట. అండ్ నేనైతే ఇప్పటి నుంచి న్యూస్ పేపర్స్ అయితే వాడకూడదు అనుకున్నాను. సో ఈ షీట్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ షీట్స్ పెట్టాను. ఒకటేమో ఫుల్ ప్లాస్టిక్వి పెట్టాను అండ్ ఒకటేమో కొంచెం ఇలా పేపర్లా ఉన్నవి పెట్టాను అనమాట. సో ఏవి క్వాలిటీ బాగుంటే అవి వాడచ్చు. సో రివ్యూ లాగా కూడా ఇస్తాను ఫ్యూచర్లో, ఏది బెటరో, ఎలాంటి షీట్స్ బెటర్ కిచెన్లో అనేసి. సో మిగతా వాటిల్లో కూడా అవన్నీ తుడిచేసి నీట్గా క్లీన్ చేశాను. ఇవి ఆరిన తర్వాత మాత్రమే ఇవన్నీ ఇలా షీట్స్ పెట్టేసి అన్నీ సర్దేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ చాలా డేస్ అయిందనమాట చాట్ తిని. సో వేడివేడిగా చాట్ తినాలనిపించింది. సో పిల్లలు కూడా అడుగుతున్నారు. సో ఇంట్లో కూడా స్నాక్స్ ఏం చేయాలో అర్థం కాలేదు. సో పిల్లల్ని తీసుకొని వచ్చాను ఈరోజు. సో వెంటనే చాట్ తినిపించి వీళ్ళకి మళ్ళీ ఇంటికి వెళ్తే రోహిత్ అయితే ట్యూషన్కి వెళ్ళిపోతాడనమాట.
అండ్ నెక్స్ట్ డే అయితే లెఫ్ట్ ఓవర్ క్లీనింగ్ కూడా పెట్టేసుకున్నాను, కంప్లీట్ కూడా చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.